ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. కేటీఆర్ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కవితను కలిశారు. మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు అనుమతినిచ్చింది. అయితే ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడినప్పటికీ చివరకు తల్లి కుమారుల్ని చూసేందుకు కవితకు అనుమతినిచ్చింది. అయితే కేటీఆర్ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఇద్దరు కవితను కలిశారు. మూడో రోజు కవితతో ఈడీ విచారణ ముగిసింది. మూడో రోజు కస్టడీలో కవితను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో ఈడీ అధికారులు కవితను విచారించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించారు అధికారులు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మూడో రోజు ఈడీ కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఈడీ కస్టడీలో ఉన్న కవితకు ప్రతిరోజు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈడీ కస్టడీలో కవిత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ నెల 23 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనుంది.